సమారభామహం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిశ్చేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిత్ర్యవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు జూన్ 6వ తేదీ గురువారం. ఈనాటి పంచాంగం వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, అమావాస్య సాయంత్రం 5:53 వరకు ఉంది. రోహిణి నక్షత్రం రాత్రి 8:30 వరకు ఉంది. వర్జ్యం పగలు 12:40 నుంచి 2:14 వరకు ఉంది. ఇక మళ్ళీ రాత్రి 2:03 నుంచి 3:35 వరకు కూడా ఉంది. ఈరోజు ఉదయం 9:45 నుంచి 10:40 వరకు దుర్ముహూర్తం ఉంది. మధ్యాహ్నం 3:01 నుంచి 3:53 వరకు దుర్ముహూర్తం ఉంది. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 8 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజు సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ఉదయం 8 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. ఈ రోజున మరి విజయవాడకు సూర్యోదయం 5:22, సూర్యాస్తమయం 6:22. ఈరోజు సాయంత్రం 5:10 చాలా చక్కనైనటువంటి శుభ సమయం నడుస్తోంది. అలాగే మరొక ముఖ్య విషయం ఏంటంటే, ఇవాళ తండ్రి లేని వాళ్ళందరూ కూడా పితృతర్పణాలు వల్లానికి ఉపయోగించే అమావాస్య ఈరోజు. తండ్రి లేని వాళ్ళు వాళ్ళు తండ్రి కాలం చేసిన తర్వాత ప్రతి అమావాస్యకి, ప్రతి సంక్రమణ దినానికి, అంటే సంక్రమణం అంటే సుమారుగా 13, 14, 15 ఆ ప్రాంతాల్లో వస్తూ ఉంటుంది. ప్రతి నెలలోనూ కూడా 14, 15, 16 ఆ ప్రాంతాల్లో, ఆ తేదీల ప్రాంతాల్లో వస్తూ ఉంటుంది. ఆ సమయం చూసుకోవడం, మహాలయ పక్షాలు, వీటిల్లో తర్పణాలు చేస్తూ ఉంటే, ఇది కాకుండా మన్వాదులు అని చెప్పి చాలా చక్కటి దినాలు 14 రోజులు ఉన్నాయి. తిస్రోష్ఠకాలు అని చెప్పేసి మార్గశిర, పుష్య, మాఘ, పాల్గొనాల్లో వస్తాయి. బహుళ సప్తమి, అష్టమి, నవమి దినాల్లో వాటిల్లో ఎవరైతే తర్పణాలు వదులుతూ ఉంటారో వాళ్ళందరికీ కూడా పితృదేవత అనుగ్రహం లభించి చాలా సుఖంగా భవిష్యత్తు నడుపుకునే అవకాశం, ఏదైనా సమస్యాత్మకమైనటువంటి విషయాలు ఉంటే కనుక వాటిని దాటుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక ఈనాటి గ్రహచారం చూస్తే శని కుంభంలో, రాహు మీనంలో, కుజబుధులు ఇద్దరు కూడా మేషంలో, రవి, గురు, చంద్ర, శుక్ర వృషభంలో, కేతువు కన్యలో ఉన్నారు. ఇది నాటి గ్రహచారం. ఈనాటి గ్రహచారం ఆధారంగా మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. ఇక మేషరాశి, ఒకసారి అందరూ కూడా ముందుగా భగవన్నామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళు ఈ రోజంతా కూడా చాలా చక్కనైనటువంటి ప్రణాళికలు చేసుకుంటారు. చాలా మటుకు కొన్ని పనులు మధ్యస్థంగా కూడా వదిలేస్తూ ఉంటారు. పనులు అవుతాయో అవవో అనేటువంటి ఒక అనుమానంతో కార్యక్రమాలు మధ్యస్థంగా వదిలేసేటువంటి లక్షణాలు కూడా ఉంటూ ఉంటాయి. అయితే వీళ్ళు ఏ విధమైనటువంటి ఇతరత్ర ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఉద్యోగ విషయంలోనూ, వ్యాపార విషయంలోనూ, ఆర్థిక విషయంలోనూ కూడా మంచి ప్రణాళికలు చేసే అవకాశం వస్తాయి. వీరు కనుక పనులు పూర్తి చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ముందుకు వెళ్తే పనులన్నీ కూడా చాలా సానుకూలంగా నడుస్తూ ఉంటాయి. అశ్విని నక్షత్రం వాళ్ళకి ఈ రోజంతా కూడా వేగవంతమైనటువంటి పనులు, నిర్ణయాలు, వాటి యొక్క ఫలితాలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. భరణి నక్షత్రం వాళ్ళు తెలివిగా, ఓర్పుగా కార్యక్రమాలని సరిచేసుకోవడం. అయితే వ్యయరాహు, జన్మకుజుల ప్రభావంగా ఉద్యోగంలో తోటి వారితో ఆగ్రహావేశాలతో మాట్లాడడం, కుటుంబ సభ్యులతో కూడా కొంచెం ఆగ్రహావేశాలతో మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. కృత్తిగా 1వ పాదం వాళ్ళకి ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా సజావుగా నడుస్తూ ఉంటాయి. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున అన్ని కార్యక్రమాల్లోనూ కూడా చాలా విచిత్రమైనటువంటి ఆటంకాలు వస్తాయి. జన్మ రవి, వ్యయంలో ఉన్నటువంటి కుజబుధుల ప్రభావం. అయితే వీళ్ళు ప్రతి అంశాన్ని కూడా తెలివిగా, ఓర్పుగా, స్నేహపూర్వకంగా అన్ని సమస్యలని కూడా దాటుకునేటువంటి అవకాశాలు కూడా బాగా కనబడుతున్నాయి. కుటుంబ విషయాల్లో అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగ వ్యాపార విషయాలని చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ఇక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడపడానికి అవకాశాలు బాగా కనబడుతున్నాయి.
ఇక్కడ సమస్యలు వస్తూ ఉంటాయి, వాటిని సరి చేసుకుంటూ ఉంటారు. అయితే వాహనాలు నడిపే విషయంలో కానీ, పనిముట్ల వాడకంలో కానీ చాలా శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. భక్తి కార్యక్రమాలకి, పుణ్య కార్యక్రమాలకి సంబంధించిన చర్చలు, వాటితో సంబంధమైనటువంటి నిర్ణయాలు ఈ రోజున బాగా జరుగుతూ ఉంటాయి. కృత్తిగా 2, 3, 4 పాదాల వాళ్ళకి ఈ రోజున అన్ని కార్యక్రమాల మీద కూడా చాలా చక్కనైనటువంటి అవగాహన కలిగి మనం ఏ పని చేయొచ్చు, ఏ పని చేయకూడదు అనేటువంటి ఒక విశ్లేషణాత్మకమైనటువంటి బుద్ధితో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. రోహిణి నక్షత్రం వాళ్ళు ప్రతి కార్యక్రమాన్ని కూడా చాలా చక్కగా విజయవంతంగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి ఆటంకాలు చాలా వస్తూ ఉంటాయి. వాహనాలు నడిపే విషయంలో చికాకులు వస్తూ ఉంటాయి. పనిముట్ల వాడకంలో చికాకులు వస్తూ ఉంటాయి. అలాగే మీరు ఎవరితో మాట్లాడినా ఆ మాట కలహప్రదంగా మారే అవకాశం వస్తూ ఉంటుంది. మిథున రాశి వ్యయంలో ఉన్నటువంటి 4 గ్రహాల ప్రభావం ఈ మిథున రాశి వాళ్ళ మీద బాగా చెడు ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. అయితే ఈ రోజున రోజువారీ కార్యక్రమాల్లో ఏదో విధంగా ఇబ్బందులు లేకుండా ముందుకు కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మీరు కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరిస్తే కొన్ని సమస్యలకి పరిష్కారాలు లభించే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు వంటి పెద్ద పెద్ద వ్యవహారాలని తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం మంచిదని చెప్పి సూచిస్తున్నాం. మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి ఈ రోజున కుజుడు యొక్క సంచార ప్రభావం చేత కొంచెం ధైర్యము, తెలివి ఇవి ప్రదర్శించే అవకాశం వచ్చి కొన్ని కార్యక్రమాల్లో చాలా మటుకు సానుకూలతని పొందే అవకాశం వస్తుంది. తర్వాత ఆర్ద్ర నక్షత్రం వాళ్ళ విషయంలో అన్ని పనులు కూడా కొంచెం ఇబ్బందికరంగా అవుతూ ఉంటాయి. కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త వహించాలి. అలాగే ఆర్ద్ర నక్షత్రం వాళ్ళు మీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాల కోసం చెప్పి వెతుక్కునే ప్రయత్నంలో తొందరపాటు నిర్ణయాలు చేయొద్దని చెప్పేసి సూచిస్తున్నాం. పునర్వసు 1, 2, 3 పాదాల వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని చాలా తెలివిగా, ఓర్పుగా ప్రయత్నం చేసుకుని సానుకూల చేసుకునే దిశగా ప్రయాణం చేసే అవకాశం వస్తుంది. తర్వాత ఇక్కడ ఆర్థిక లావాదేవీలు కూడా కొంచెం ఇబ్బందికరమయ్యే అవకాశం వస్తుంది. కర్కాటక రాశి చాలా చక్కగా వ్యవహరిస్తారు. అందరితోనూ స్నేహపూర్వకంగా ఉంటారు. చాలా గౌరవ మర్యాదలు పొందుతూ ఉంటారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి జాగ్రత్తలు పాటిస్తూ కార్యక్రమాలన్నింటినీ కూడా లాభదాయకంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. పునర్వసు 4వ పాదం వాళ్ళకి బుద్ధి కుశలత బాగా ప్రదర్శించే అవకాశం ఉంటుంది. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. తర్వాత పుష్యమి నక్షత్రం వాళ్ళకి ప్రతి పనిలోనూ కూడా ఆటంకాలు ఉంటాయి. వాళ్ళ కార్యక్రమాలని కూడా కొంచెం ఇబ్బందికరంగా నడుస్తూ ఉంటాయి. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా తెలివిగా, ఓర్పుగా ప్లానింగ్ చేసుకుని వాటిని చక్కగా అనుష్ఠించి ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా విజయం సాధింపజేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇవాళ ఈ కర్కాటక రాశి వాళ్ళకి చాలామంది సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. గౌరవ మర్యాదలు బాగా పొందే అవకాశం వస్తుంది. సుఖశాంతులతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. సింహరాశి వాళ్ళు ప్రతి అంశాన్ని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించి ముందుకు వెళ్ళాలి. అన్ని పనులు నేను చేసేయగలను, నాకు ఈ పని చేయడం చేతనవుతుంది, నేను సాధించుకోగలుగుతాను అనేటువంటి ధోరణిలో ముందుకు వెళ్తారు. అయితే ఆ ధోరణికి తగినటువంటి ఫలితాలు వస్తాయని మాత్రం ఖచ్చితంగా చెప్పలేం. ఉద్యోగ విషయంగా, వ్యాపార విషయంగా చాలా జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త వహించాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ఒక చక్కనైనటువంటి బుద్ధి కుశలతను ప్రదర్శించి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. తొందరపాటుతనం పనికిరాదు. మఘా నక్షత్రం వాళ్ళకి కొంచెం తేలికపాటి ప్రయత్నాలతో చక్కనైనటువంటి ఫలితాంశాలు వచ్చే అవకాశం వస్తుంది. ఉబ్బా నక్షత్రం వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా చాలా చక్కగా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకునే అవకాశం వస్తుంది. తర్వాత ఉత్తరా నక్షత్రం 1వ పాదం వాళ్ళకి కొంచెం బుద్ధి కుశలత కొంచెం ఇబ్బందికరమయ్యే అవకాశం వస్తుంది. ఇది గమనించుకొని ముందుకు వెళ్లాల్సిందిగా సూచన చేస్తున్నాం. కన్యారాశి వాళ్ళకి వాళ్ళ గోచారంలో అష్టమ కుజుడు, సప్తమ రాహు యొక్క ప్రభావం బాగా యాక్ట్ అవుతుంది. ఇక్కడ భాగ్యంలో ఉన్నటువంటి గ్రహాల ప్రభావంగా ఎన్ని రకాలైనటువంటి సమస్యలు వచ్చినా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది.
ఏ విధంగా అయినా సరే లాభదాయకమైనటువంటి ఫలితాలు పొందాలి అనేటువంటి దృష్టితో ఎక్కువ శ్రమ చేస్తారు. గత సమస్యల యొక్క పరిష్కారానికి మంచి మార్గాలు తోడ్పాటవుతూ ఉంటాయి. మీకు ఉన్నటువంటి భవిష్యత్ ప్రణాళికల గురించి వాళ్ళ సహాయ సహకారాలు అందడం, మంచి సలహాలు ఇవ్వడం, ఇలాంటి వ్యక్తులందరూ కూడా మీకు వాళ్ళ పరిచయం అవుతూ ఉంటారు. కొన్ని మంచి విషయాలుగా కాలక్షేపం జరుగుతుంది. కొన్ని ఇబ్బందికరమైన ఘటనలు కూడా ఈరోజు జరిగే అవకాశం వస్తుంది. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి వీళ్ళ ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రతి పని కూడా స్వయంగా చూసుకోకపోతే ఇబ్బందికరమైన అవకాశం కనబడుతోంది. హస్త నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా తెలివిగా, ఓర్పుగా సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు వస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త పాటించాలి. చిత్త 1, 2 పాదాల వాళ్ళు ప్రతి పనిలోనూ కూడా చాలా లాభదాయకమైన ఫలితాంశాలు పొందుతూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. తులారాశి చాలా జాగ్రత్తలు పాటించాల్సిన కాలం. చాలా ఈ తులారాశి వాళ్ళకి గత 5-6 సంవత్సరాల్లో కొన్నాళ్ళు బాగుండకపోవడం, కొన్నాళ్ళు బాగుండడం ఇట్లా వస్తుంది. అయితే లక్కీగా ఒక 2 మాసాలు కొంచెం జాగ్రత్త పాటిస్తే మళ్ళీ గ్రహాలన్నీ కూడా 1 by 1 అంటే ఒక మాసం తర్వాతే ప్రారంభమవుతాయి. భాగ్యంలో, తర్వాత రాజ్యంలో, లాభంలో సంచారం ప్రారంభం చేస్తాయి. గ్రహాలు అక్కడి నుంచి కొంత అనుకూలతను పెంచే అవకాశం వస్తుంది. అయితే అదృష్టవశాత్తు తులారాశి వాళ్ళకి రాహు యొక్క సంచారం బాగుంది కాబట్టి ధైర్యం పోగొట్టుకోకుండా వీళ్ళు పనిచేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లోనూ మంచి ఫలితాలు ఉంటాయి. మితభాషణ, ఓర్పు, నేర్పు ఇవన్నీ కూడా మరి చాలా చక్కగా నడుస్తాయి. అన్ని కార్యక్రమాలను కూడా మీరు జాగ్రత్తలు పాటిస్తే కనుక, సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తే కనుక సానుకూల స్థితి వచ్చే అవకాశం. కొన్నిసార్లు మీరు తెలివిగా, ఓర్పుగా ఉన్నా అది కూడా మీకు సమస్య అయ్యే అవకాశం వస్తూ ఉంటుంది. రాబోయే కొద్ది కాలం పాటు మీరు కొంచెం జాగ్రత్తలు అధికంగా పాటించాల్సిన అవసరం ఉంది. చిత్త 3, 4 పాదాల వాళ్ళకి వాళ్ళ ఆరోగ్య విషయం మీద, అలాగే రుణ విషయాల మీద, వ్యవహార విషయాల మీద కొంచెం జాగ్రత్తలు పాటించమని చెప్పి సూచిస్తున్నాం. స్వాతి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా తెలివిగా, ధైర్యంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. విశాఖ నక్షత్రంలో ఉన్న వాళ్ళందరికీ కూడా, అంటే విశాఖ 1, 2, 3 పాదాల్లో ఉన్న వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహారాలు కొంచెం సమస్యాత్మకమయ్యే అవకాశం కనబడుతూ ఉంది. వృశ్చిక రాశి ఎంతో ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉంటారు. తెలివిగా ముందుకు వెళుతూ ఉంటారు. మీ యొక్క పనులన్నీ కూడా మీరు స్వయంగా చేసుకునేందుకు వీలుగా ఎక్కువగా కృషి చేస్తారు. చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వస్తూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. గత కాలంలో జరిగిపోయిన పొరపాట్లకు సంబంధించిన సమస్యల్ని ఇప్పుడు పరిష్కరించుకునే ప్రయత్నంలో చాలా కృషి చేస్తారు. సక్సెస్ అవుతారు. సంతానం మీకు బాగా సహకారం చేస్తూ ఉంటారు. దాంతో ఇంకా లాభదాయకంగా నడిచే అవకాశం వస్తుంది. ఇక్కడ విశాఖ 4వ పాదం వాళ్ళకి కుటుంబ విషయాల్లో, ఆర్థిక విషయాల్లో, ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటించి లబ్ధి పొందే అవకాశం కనబడుతోంది. అనురాధ నక్షత్రం వాళ్ళు ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించి లాభాలు అందుకుంటారు. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళ యొక్క వివరాలని కూడా చాలా ఇబ్బందికరంగా నడిచే అవకాశం వస్తుంది. అయినప్పటికీ కూడా చివరికి మీ అంతటా మీరు మానసిక వ్యవస్థను మార్పు చేసుకుని వ్యవహారాలను సరైనటువంటి డైరెక్షన్స్లో నడిపించుకుని లబ్ధి పొందే అవకాశం వస్తుంది. ధనురాశి ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. కుటుంబ విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో బహు శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. తొందరపడతనం పనికిరాదు. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోకూడదు. మూలా నక్షత్రం వాళ్ళకి అనుకోకుండా ఉద్యోగ వ్యాపార విషయాల్లో అధికారుల యొక్క తోడ్పాటు వలన మంచి లాభాలు చేకూరే అవకాశం ఉంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు ఎన్నో విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్దామని ప్రయత్నం చేస్తారు. కానీ పనులన్నీ కూడా మధ్యస్థంగా ఆగిపోతూ ఉంటాయి. కానీ మానసికంగా బాగా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళు ఎంతో శ్రమించి ఎన్ని పనులు చేసినా ఫలితాలు సరిగా రాకపోవడంతో నిరుత్సాహానికి దగ్గరయ్యే అవకాశం ఉంది. మకర రాశి అద్భుతమైనటువంటి రోజు ఈరోజు. మకర రాశి వాళ్ళకి గ్రహచారం చాలా అనుకూలంగా ఉంది. ప్రధానంగా మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాల్లో లాభాలు అందుకుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు అందుకునే అవకాశం ఉంది. చాలా మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఈ రాశి చెందినటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఇవాళ చాలా అద్భుతమైన రోజుగానే పరిగణించాలి. తర్వాత కుంభరాశి ఏ పని చేసినా కొన్నిసార్లు ఎందుకు చేస్తున్నామా అనేటువంటి భావన వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి
చికాకులు పడే అవకాశం వస్తుంది. ఒకసారి అనుకోకుండా అనవసరమైన వ్యవహారాల జోలికి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాల్లో కూడా మరి కొంచెం చికాకులు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా కొంచెం చికాకులు ఉంటాయి. వీటన్నిటిని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళేసరికి కాలక్షేపం జరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ మరి ధనిష్ట 3-4 పాదాల వాళ్ళు చాలా ధైర్యంతో ముందుకు వెళ్తూ ఉంటారు. పని అవ్వదు అనుకున్నటువంటి విషయాన్ని కూడా ఎట్లాగైనా సాధించాల్సిందే అనేటువంటి ఒక ధోరణితో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. సమయం చాలా వృధా అయిపోతూ ఉంటుంది. శతభిష నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా కొంచెం ఇబ్బందికరంగా నడుస్తూ ఉంటాయి. పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళు ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాల్లో చాలా ఇబ్బందికరమైనటువంటి సందర్భాలను చూస్తారు, సరి చేసుకుంటారు, ముందుకు వెళ్తూ ఉంటారు. మీనరాశి చాలా జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. కొంత ఇబ్బందికరమైన ఘటనలు కూడా పక్కన నడుస్తూ ఉంటాయి. ఎప్పుడు సమస్యలు వస్తాయి, ఎప్పుడు అనుకూలంగా నడుస్తూ ఉంటుంది అనేటువంటి అంశాన్ని మనం ముందుగానే గ్రహించలేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అందువల్ల జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. పూర్వభద్ర 4 పాదం వాళ్ళకి ఈ రోజున ఉద్యోగ వ్యాపార ఆర్థిక విషయాలు సాధారణ స్థాయిగా నడుస్తూ ఉంటాయి. ఉత్తరభద్ర నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాల్లోనూ కూడా కొంచెం చికాకులు పొందేసుకునే అవకాశం వస్తుంది. రేవతి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో బహుశ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సత్.